పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభమైంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది. స్థానిక క్లాత్ అండ్ యార్న్ మార్కెట్ సంఘ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెబ్సైట్లో పొందుపరిచి సంబంధిత శాఖకు పంపించడం జరుగుతుందని మంత్రి రామానాయుడు చెప్పారు. సమస్య పరిష్కరించబడిన తర్వాత ఆ సమాచారాన్ని ప్రజలకు ఫోన్లో సమాచారం ఇవ్వడం జరుగుతుందని మంత్రి నిమ్మల తెలిపారు. ఆఫీసులో ఉన్నప్పుడు పర్ డే 100 నుంచి 300 మంది వరకు కూడా ఆఫీస్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. మేము కూడా ఆ సమస్యని విని అక్కడికక్కడ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కూడా ఈరోజు 50% మన ఫోన్ కాల్ ద్వారా చాలా వరకు క్లియర్ అవుతాయి. ఇప్పుడు మన ఆఫీస్కి చాలా మంది ఇప్పుడు చెప్పారు ప్రాబ్లమ్స్ మీద వచ్చేవాళ్ళు. మనం వస్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాం, కొన్ని క్లియర్ అయిపోతుంది, కొన్ని క్లియర్ అవ్వట్లేదు. అట్లా కాకుండా మనం ఏదైనా రిజిస్టర్ చేసి ఆన్లైన్ చేసుకుని అలా ఈరోజు ఎంతమంది మనకి ఏదైతే సమస్యను చెప్పారు, ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అది ఎంతవరకు క్లియర్ అయింది, క్లియర్ అయితే హ్యాపీ, ఒకవేళ క్లియర్ అవ్వకపోతే దానికి రీజన్ ఏంటి, ఇవన్నీ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుందని ఆలోచన. అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఈ యాప్ ద్వారా మనం ఏదైతే మీరు అప్లికేషన్ ఏదైతే వచ్చిందో అప్లికేషన్ ఆ యాప్ ద్వారా మన ఆఫీస్లో దాన్ని రిజిస్టర్ చేస్తాము. ఇది వెంటనే డైరెక్ట్గా ఆ మండలం, ఆ డిపార్ట్మెంట్, ఆ నోడల్ ఆఫీసర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏ డిపార్ట్మెంట్స్ ఏంటి, మన ఆన్లైన్లోనే ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎన్ని క్లియర్ అయ్యింది. మనం ఆఫీసులో ఉన్నప్పుడు పర్ డే 100 నుంచి 300 మంది వరకు కూడా ఆఫీస్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తూ